స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 40. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఒక ట్రెండ్ అనుకున్నప్పుడు ఆ ట్రెండ్ లో మనం ట్రేడ్ తీసుకోవాలనుకుని మిస్ అవుతున్నారా? ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ టూల్ అనేది బాగా పనిచేస్తుంది. అదే ఫిబొనాసి రీట్రేస్మెంట్ టూల్. ఫిబొనాసి రీట్రేస్మెంట్ అనేది దాంట్లో మీకు మీనింగ్ లో అర్థమవుతుంది. అప్ ట్రెండ్ లో గానీ డౌన్ ట్రెండ్ లో గానీ ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ మనము ఫిబొనాసి సెట్టింగ్స్ ఎలా చేద్దామో చూద్దాం. టూల్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనము ఫిబొనాసి అని క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనం ఇట్లా డ్రాగ్ చేయాలి. ఇట్లా డ్రాగ్ చేసినాం అనుకోండి, పైన సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సెట్టింగ్స్ అనేటివి వస్తాయి అనమాట. మీకు చూపించిన విధంగా ఇక్కడ సెట్టింగ్స్ అనేటివి చేసుకోవాలి. సెట్టింగ్స్ అనేవి చేసుకున్న తర్వాత ఓకే చేయండి. ఇప్పుడు మనము అప్ ట్రెండ్ లో చూద్దాం. ఒక స్టాక్ గానీ ఇండెక్స్ గానీ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎప్పుడైతే రీట్రేస్మెంట్ అయ్యి 0.5 లేదా 0.618 అక్కడ మనము ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈ లో పాయింట్ నుంచి ఇక్కడ హై కి మనము డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన పాయింట్ నుంచి మనం ఒక బుల్లిష్ క్యాండిల్ చూసి ఎంట్రీ అనేది తీసుకోవాలి. మనం ఇక్కడ చూడండి, బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, అక్కడ ఎంట్రీ తీసుకుంటే ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇది చూడండి, అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్, ఆల్రెడీ అప్ ట్రెండ్ లో ఉంది, ఇది పైకి వస్తుంది అనమాట. ఇట్లా రీట్రేస్మెంట్ లో మనము ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో చూద్దాం. ఒక స్టాక్ గానీ ఇండెక్స్ గానీ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ లో ఉంటుందో ఎప్పుడైనా సరే ప్రైస్ వచ్చి 0.5 లేదా 0.618 దగ్గర రీట్రేస్మెంట్ అవుతుందో అక్కడ బేరిష్ క్యాండిల్ చూసి మనము ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సెల్లింగ్ సైడ్ కూడా అంతే అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ హై లో అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని నేను ఇక్కడ ఎంట్రీ అనేది ఒక బేరిష్ క్యాండిల్ చూసి ఎంట్రీ అవుతాను అనమాట. అయితే ఇక్కడ నేను ఒక బేరిష్ క్యాండిల్ చూసి నేను సెల్ అనేది చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మార్కెట్ అనేది సెల్లింగ్ లో ఉందన్నమాట. ఇట్లా రీట్రేస్మెంట్ లో మనము ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.